టార్గెట్ చేసింది యుక్రెయిన్. మొత్తానికైతే ఆ డ్రోన్ల సాయంతో రష్యాకు సంబంధించిన చమురు వ్యవస్థలపై అటాక్ చేసింది. దీంతో యుక్రెయిన్ దాడులతో రష్యాలో ప్రస్తుతానికైతే చమురు కొరత ఏర్పడింది. ఆ చమురు కొరత కారణంగా ఎగుమతులు బంద్ చేయబోతున్నారు. రష్యా నిర్ణయంతో మొత్తానికైతే భారత్కు తీవ్ర నష్టం అని చెప్పుకోవాలి. ఒక రకంగా రష్యా నుంచి భారత్కు దాదాపు 60 నుంచి 70% చమురు సరఫరా అవుతుంది. భారత్కు అధిక మోతాదులో చమురుని రష్యా ఇప్పటిదాకా సప్లై చేస్తుంది. కానీ దానివల్లే మనం ఇప్పుడు అమెరికాకి దాదాపు 50%, 50% మనం టారిఫ్స్ అమెరికాకి పే చేయాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆ చమురుని ఏదైతే దిగుమతులు ఉన్నాయో అవన్నీ కొంతకాలం నిలిచిపోయే కారణం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల రష్యా చమురు కేంద్రాలన్నీ టార్గెట్ చేస్తుంది యుక్రెయిన్. మొత్తానికైతే చమురు ఇండియాకి అమ్మడానికి అది ముందుకు రావట్లేదు. కొంచెం ఏదైతే బ్యారెల్స్ పర్ డే ఆ క్వాంటిటీ ఏదైతే ఉందో క్వాంటిటీ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. సో ఇండియా మరి దానికి ఆప్షన్స్గా ఇరాన్ నుంచి, అలాగే వెనుజువెలా, అలాగే ఆఫ్రికాకి సంబంధించిన నైజీరియా నుంచి ఆయిల్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇప్పటిదాకా డిస్కౌంటెడ్ ఆయిల్ వచ్చింది మనకు రష్యా నుంచి. ఆ డిస్కౌంటెడ్ ఆయిల్ వల్లనే మనకి ట్రంప్ కానీ అమెరికా కానీ వీళ్ళందరూ దాదాపు 50% టారిఫ్స్ని విధించారు. ఇప్పుడు మనం చూస్తే ఇవాళ ఫార్మాకి సంబంధించిన ఫార్మాస్యూటికల్ కంపెనీస్పై కూడా దాదాపు 100% టారిఫ్స్ని కూడా విధించారు. ఒక రకంగా రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్న కారణంగానే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో రష్యా నిర్ణయంతో ప్రస్తుతానికి భారత్కి తీవ్ర నష్టం జరగబోతుంది. డిస్కౌంటెడ్ ఆయిల్ అనేది రాకపోవడంతో మనం వెనుజువెలా, అలాగే ఆఫ్రికాకు సంబంధించిన నైజీరియా కావచ్చు, ఇలాంటి దేశాల నుంచి మనం చమురుని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అధిక మోతాదులో అధిక రేటుతో వాళ్ళ నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. భారత్కి ఒక రకంగా ఆర్థికంగా ఒక దెబ్బ పడినట్టే చాలా క్లియర్గా తెలుస్తుంది. సో రష్యా డెసిషన్ ఎన్నాళ్ళు ఉండబోతుంది, మరి చమురు ఎగుమతులు దిగుమతులు నిలిపివేసిన తర్వాత ఒక పాయింట్కి తర్వాత మళ్ళీ ముందుకు ఎప్పుడు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, రష్యా యుక్రెయిన్ వార్ ఎప్పుడు కొలిక్కి వస్తుంది. ఒక రకంగా ఇప్పుడు ఒక జియోపొలిటికల్ కన్ఫ్యూజన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. రష్యా అనేది చమురుని ఓన్లీ ఇండియాకి కాదు, అలాగే చైనాకి కూడా సప్లై చేస్తుంది, మిగతా దేశాలకు కూడా సప్లై చేస్తుంది. చమురు ఇండియాకి వచ్చిన తర్వాత ఆ చమురుని మనం రిఫైన్ చేసి పెట్రోలియం ప్రోడక్ట్స్ని కూడా తయారు చేసే పరిస్థితి ఉంది. ఆ పెట్రోలియం ప్రోడక్ట్స్ యూరోపియన్ కంట్రీస్కి, అలాగే అమెరికాకి, వివిధ దేశాలకి కూడా మనం అమ్ముతున్నాం. మరి ఇప్పుడు వాటన్నిటికీ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదైతే మరి రష్యా ప్రస్తుతానికైతే ఈ చమురు ఏదైతే ఎగుమతులు చేస్తుందో భారత్కి, వాటిపై కొంచెం ఆంక్షలు తీసుకొస్తుంది. కొంత క్వాంటిటీని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తుంది. బ్యారెల్స్ పర్ డే ప్రతిరోజు అసలు ఇప్పటిదాకా ఎన్ని బ్యారెల్స్ మనకు ప్రతి నెల 2025 సంవత్సరంలో ఎన్ని బ్యారెల్స్ దిగుమతి చేసుకున్నాం అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జనవరి నుంచి జూలై వరకు 11,80,000 బ్యారెల్స్ పర్ డే మనం తీసుకున్నాం. 6 డిఫరెంట్ సోర్సెస్ నుంచి 11,80,000 బ్యారెల్స్. దాని తర్వాత ఆగస్టుకు వచ్చేసరికి ఓన్లీ 4 లక్షలు మాత్రమే. 11 లక్షల నుంచి 4 లక్షలకి పడిపోయింది. దాని తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో 16 లక్షల బ్యారెల్స్ని మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు అక్టోబర్ ఎస్టిమేషన్స్ ప్రకారం మనకు దాదాపు 14 లక్షల బ్యారెల్స్ పర్ డే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. మరి దాని తర్వాత ఇది తగ్గిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. మేజర్గా మనం చూస్తే మన స్టేట్ ఇండియాకి సంబంధించిన రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అలాగే భారత్ పెట్రోలియం, అలాగే హిందుస్థాన్ పెట్రోలియం, అలాగే ఎంఆర్పిఎల్, ఈ 4 రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మధ్యలో కూడా ఒకానొక సమయంలో ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్స్ని పెంచే ప్రయత్నం చేశాడో అలాంటి సమయంలో ఒక వారం రోజుల పాటు ఆ క్రూడ్ ఆయిల్ని తీసుకోలేదు, మనం ఆ చమురుని దిగుమతి చేసుకోలేదు ఒక వారం రోజుల పాటు. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసాం. సో మినిమం యావరేజ్ వచ్చేసి మనకి 4 లక్షల బ్యారెల్స్ పర్ డే ఆగస్టులో ఉండే. అప్పుడు ఆ సమయంలో ఒక వారం రోజులు పూర్తిగా రష్యా నుంచి మనం ఆయిల్ని తీసుకోలేదు. సో 11 లక్షలు, 12 లక్షలు, 16 లక్షలు, 16 లక్షల నుంచి ఒకసారి 4 లక్షల బ్యారెల్స్కి తగ్గిపోయింది మన దిగుమతులు అనేవి. సో ఇప్పుడు ఆ 4 లక్షల నుంచి మిగతా అంటే ఈ లోటు ఏదైతే ఉందో ఆ లోటుని కనుక మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే వెనుజువెలా, అలాగే ఇరాన్, అలాగే మనకు నైజీరియా నుంచి కూడా ఒప్పందాలు జరిగాయి రీసెంట్ టైమ్స్లో. సో అక్కడి నుంచి మనం
బ్యారెల్స్ని మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు రష్యా నుంచి డిస్కౌంటెడ్ ఆయిల్ని మనం పర్చేస్ చేస్తున్నాం, కొనుగోలు చేస్తున్నాం. కానీ మిగతా దేశాల నుంచి మనకు డిస్కౌంటెడ్ ఆయిల్ లేదు. వెనిజువెలా నుంచి కానీ, అలాగే ఇరాన్ నుంచి, అలాగే నైజీరియా కానీ, మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి ఎక్కువ డబ్బులు వేచిచ్చి మనం చమురుని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. అప్పుడు మనకు ఒక రకంగా ఇండియాకి ఇది భారమయ్యే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఇండియన్ ఎకానమీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎక్కువ మోతాదులో మిగతా దేశాల నుంచి మనం చమురుని దిగుమతి చేసుకోవాలా ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.